హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఇంతవరకే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్టయితే డైలీ నోటిఫికేషన్స్ అనేవి పొందగలరు. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఫోరియర్ సిరీస్. సో ఈ రోజు క్లాస్ లో మనం ఫోరియర్ సిరీస్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. డెఫినేషన్ అండ్ ఫార్ములా. సో ముందుగా ఫోరియర్ సిరీస్ ఈజ్ అన్ ఇన్ఫినైట్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ అన్నమాట, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ కొసైన్స్ ఆఫ్ ఎన్ యాంగిల్. సో ముందుగా పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం, ఆ తర్వాత డెఫినేషన్ చూద్దాం. సో ముందుగా పీరియాడిక్ ఫంక్షన్. సో ఈ పీరియాడిక్ ఫంక్షన్ అనేది మనకి ఏం చెప్తుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనకి టీ ఏంటంటే ఇంటర్వెల్స్ అన్నమాట. సో 0, 2π, π, -π. సో దిస్ ఈస్ ద ఇంటర్వెల్స్. సో టీ అనేది ఇంటర్వెల్స్ అన్నమాట. సో ఏ ఫంక్షన్ దగ్గర అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటర్వెల్ దగ్గర అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఆ ఫంక్షన్స్ ని మనకి పీరియాడిక్ ఫంక్షన్స్ అంటారు అన్నమాట. సో ఇక్కడ టీ అంటే అర్థమైంది కదా, 0, 2π, π వాల్యూస్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే సైన్ ఎక్స్. సో ఈ సైన్ ఎక్స్ ఉంది కదా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ ఎక్స్ ని మనం ఎలా చేస్తున్నామంటే ఎక్స్పాండ్ చేసుకుంటున్నాయి, అంటే ఇంటర్వెల్స్ ద్వారా రాసుకుంటే ఏమైంది, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π. సో సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π ఎంతంటే మనకి సైన్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. సో ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π ఎంత మనకి సైన్ ఆఫ్ ఎక్స్. అదే విధంగా సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4π. సో ఎక్స్ ప్లస్ 4π అన్నా మనకి సైన్ ఎక్స్ వచ్చింది. అదే విధంగా సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 6π అన్న మనకి సైన్ ఎక్స్ వచ్చింది. సో అండ్ సో అంటూ మనకి ఎన్ని టర్మ్స్ కావాలంటే ఇన్ఫినైట్ సిరీస్ ఎక్స్పాన్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π అనేది మనకి పీరియాడిక్ ఫంక్షన్. సో దిస్ ఈస్ ద పీరియాడిక్ ఫంక్షన్. సో ఏ ఫంక్షన్ దగ్గర అయితే అంటే మనకి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π అనేది ఏ ఫంక్షన్ దగ్గర అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ అనేది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిద్దో ఆ ఫంక్షన్ ని మనం పీరియాడిక్ ఫంక్షన్ గా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో అదే ఇక్కడ చెప్పారు, ఫోరియర్ సిరీస్ ఈజ్ అన్ ఇన్ఫినైట్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ కొసైన్స్ ఆఫ్ ఎన్ యాంగిల్. సో సైన్స్ అండ్ కొసైన్ వాల్యూస్ కూడా ఉంటాయి ఫోరియర్ సిరీస్ ఫార్ములాలో, అవి తర్వాత చూద్దాం. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు సాల్వ్ ఆర్డినరీ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసేది అనమాట విత్ పీరియాడిక్ ఫంక్షన్. విత్ అంటే పీరియాడిక్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని ఆర్డినరీ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని ఈ ఫోరియర్ సిరీస్ అనేది సాల్వ్ చేసిద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఫోరియర్ సిరీస్ యొక్క ఫార్ములా చూద్దాం. సో ఫోరియర్ సిరీస్ యొక్క ఫార్ములా ఏంటంటే ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ విత్ ద పీరియాడిక్ in the interval of a comma b. The Fourier series is f of x is equal to a0 by 2 plus summation of n is equal to 1 to infinity an cos 2π nx by b minus a plus bn sin 2π nx by b minus a అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ విత్ ద పీరియాడిక్. సో పీరియాడిక్ అంటే ఇంటర్వెల్స్ అని చెప్పాను కదా, ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి. సో ఏ కామా బి ద ఫోరియర్ సిరీస్ ఈజ్ ఈ విధంగా మనకి ఫోరియర్ సిరీస్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0 by 2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n is equal to 1 to infinity an cos 2π nx by b minus a plus bn sin 2π nx by b minus a. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి a0 an bn వాల్యూస్ అనేవి మనల్ని కనుక్కోమంటారు అన్నమాట.
సో a0 an bn వాల్యూస్ అనేవి మనం ఎలా కనుక్కుంటామంటే బై యూలర్స్ ఫార్ములా మనకి వాళ్ళు డైరెక్ట్ గా ఇచ్చేసారు. యూలర్స్ ఫార్ములా బై యూలర్స్ ఫార్ములా మనకి ఏంటంటే a0/2 ఉంది కదా. సో a0 అంటే మనకి 2/b - a ఇంటిగ్రల్ a to b. సో ఇక్కడ a to b అంటే ఇంటర్వెల్స్ అన్నమాట. సో a to b ఇంటూ f of x dx. సో a0 వాల్యూ ఇదన్నమాట బై యూలర్స్ ఫార్ములా. అదేవిధంగా an వాల్యూ ఏంటంటే 2/b - a ఇంటిగ్రల్ a to b f of x ఇంటూ కాస్. ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 2πnx/b - a 2πnx/b - a dx అన్నమాట. అదేవిధంగా bn ఏంటంటే 2/b - a ఇంటిగ్రల్ a to b f of x ఇంటూ సైన్ 2πnx/b - a ఇంటూ dx వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనకి a, b వాల్యూస్ ఇచ్చాడు కదా. సో ఈ a, b వాల్యూస్ అనేవి మనకి ఏ విధంగా ఇస్తాడంటే 2 టైప్స్ గా ఇస్తాడు. -π to π గాని లేదా 0 to 2π గాని ఈ విధంగా 2 వాల్యూస్ అనేవి ఇస్తాడన్నమాట, ఇంటర్వెల్స్ అనేవి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో దిస్ ఈస్ ద ఏ వాల్యూ అనుకోండి, దిస్ ఈస్ ద బి వాల్యూ అనుకోండి. సో ఇంటర్వెల్స్ అనేవి మనకి మాక్సిమం -π నుంచి π వరకు ఇస్తాడు, 0 నుండి లేదా 0 to 2π ఈ విధంగా ఇస్తాడన్నమాట. సో పీరియాడిక్ ఫంక్షన్ f of x is defined with periodic in the intervals of a, b. The Fourier series is so f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos 2πnx/b - a plus bn sin 2πnx/b - a. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సో ఇక్కడ మనకి ఇంటర్వెల్స్ అనేవి చేంజ్ చేయాలి. సో ఇంటర్వెల్స్ అనేవి చేంజ్ చేసినప్పుడు మనకి ఏ విధంగా వచ్చిందో చూద్దాం ఇప్పుడు. సో మనకి ఫోరియర్ సిరీస్ అనేది అట్ ఇంటర్వెల్ a, b దగ్గర ఈ విధంగా ఉంటది అనమాట. సో ఇక్కడ మనకి ఇంటర్వెల్స్ అనేవి ఏ విధంగా ఇస్తాడని చెప్పాను, -π to π గా ఇవ్వచ్చు, లేకపోతే 0 to 2π గా ఇవ్వచ్చు. సో ఈ రెండింటికి ఒక ఫార్ములా ఉంటుంది. అలానే మనకి సో 2, 2 అని 4, 4 అని ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇంకో ఫార్ములా వచ్చింది అనమాట. సో ముందుగా ఈ ఫార్ములా చూద్దాం. సో అంటే ఏ ప్లేస్ లో మనం మైనస్లు సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇంటర్వెల్ అనేది 0 to 2π తీసుకోండి. సో ఈ 0 to 2π తీసుకుంటే ఇక్కడ ఏ వాల్యూ వచ్చేటప్పటికి 0, బి వాల్యూ వచ్చేటప్పటికి 2π. సో ఇవి ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమైందంటే f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity. సో ఇక్కడ an అంటే an cos ఇక్కడ 2πnx/b - a ఉంది. సో ఈ b - a అంటే ఇక్కడ a అనేది 0, b అంటే 2π. సో b - a ఎంత వచ్చింది అంటే మనకి 2π వచ్చింది. అదే విధంగా -π to π తీసుకున్నా సరే మనకి -π to π తీసుకుంటే ఇది a, b - a చేయాలి కాబట్టి π + π 2π అయింది. సో ఈ రెండిట్లకి మనకి ఒకటే ఫార్ములా వచ్చింది, b - a is equal to 2π. సో ఈ 2π అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పైన 2π ఉన్న కింద 2π క్యాన్సిల్ అయిపోయి cos nx వచ్చింది అనమాట. సో an cos nx ప్లస్ అదే విధంగా ఇక్కడ కూడా మనకి 2π క్యాన్సిల్ అయిపోయింది. అంటే b - a ప్లేస్ లో మనం 2π పెట్టుకుంటాం. సో b - a ప్లేస్ లో 2π పెట్టుకుంటే మనకి పైన న్యూమరేటర్ లో 2π ఉన్న డినామినేటర్ లో 2π క్యాన్సిల్ అయిపోతే మనకి ఫైనల్ గా sin nx వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనకి ఇన్ ద ఇంటర్వెల్స్ ఆఫ్ 0, 2π ఆర్ -π to π ఇస్తే మనకి b - a అనేది 2π అయింది కదా. సో 2π అవ్వడం వల్ల మనకి ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చింది. ఫోరియర్ సిరీస్ యొక్క ఈక్వేషన్ అనేది f of x is equal to a0/2 plus
సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an cos nx ప్లస్ bn sin nx. సో ఇక్కడ మనకి a0 an bn వాల్యూస్ అనేవి కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ బై యూలర్స్ ఫార్ములా ఏంటంటే, సో బై యూలర్స్ ఫార్ములా పైన మనం రాసుకున్నాం. సో ఫార్ములా a0 అనేది మనకి ఎంత అంటే 2 బై b మైనస్ a. సో b మైనస్ a అంత మనకి 2 పై. సో పైన 2 కింద 2 క్యాన్సిల్ అయిపోతే మనకి 1 బై పై మిగిలిద్ది. 1 బై పై ఇంటిగ్రల్. సో ఇక్కడ మనం 0 టు 2 పై తీసుకుందాం. సో 0 టు 2 పై తీసుకుంటే మనకి ఇంటర్వెల్స్ అనేవి 0 టు 2 పై కదా. సో ఏ వాల్యూలో 0 సబ్స్టిట్యూట్ చేయండి, బి వాల్యూలో 2 పై సబ్స్టిట్యూట్ చేయండి. 0 టు 2 పై f ఆఫ్ x dx. సో ఈ విధంగా మనకి a0 ఈజ్ ఈక్వల్ టు 1 బై పై ఇంటిగ్రల్ 0 టు 2 పై. సో లిమిట్స్ కూడా మనం కంపల్సరీ అప్లై చేయాలి. సో 0 టు 2 పై f ఆఫ్ x dx. సో అదే విధంగా an ఏంటంటే 1 బై పై. సో ఇక్కడ కూడా మనకి b మైనస్ a ప్లేస్ లో 2 పై సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్ లో 2 డినామినేటర్ లో 2 క్యాన్సిల్ అయ్యి మనకి 1 బై పై మిగిలిద్ది అనమాట. సో అదే విధంగా 0 టు 2 పై ఇంటిగ్రల్స్ అనేవి అప్లై చేసుకుందాం. సో 0 టు 2 పై అప్లై చేసుకున్న తర్వాత f ఆఫ్ x cos nx dx. సో ఇక్కడ కూడా మనకి b మైనస్ a ప్లేస్ లో 2 పై పెడితే 2 పై క్యాన్సిల్ అయ్యి మనకి cos nx అనేది వచ్చింది. సో ఈ విధంగా an is equal to 1 by pi integral 0 to 2 pi f of x cos nx dx ఈ విధంగా వచ్చింది అనమాట. సో bn వాల్యూ వచ్చేటప్పటికి సేమ్ 1 by pi ఇంటిగ్రల్ 0 to 2 pi f of x ఇక్కడ వచ్చేటప్పటికి sin nx dx వచ్చింది. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ఈక్వేషన్ ద్వారా, సో మనకి ఈక్వేషన్స్ అనేవి ఎలా ఇస్తాడంటే f of x is equal to e పవర్ మైనస్ x అని, లేకపోతే x స్క్వేర్ మైనస్ 2 అని, అంటే f of x వాల్యూస్ అనేవి మనకి ఈ విధంగా ఇస్తాడు. ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ -π టు π కావచ్చు, లేకపోతే 0 టు 2 π కావచ్చు. సో ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాడన్నమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ f of x స్క్వేర్ మైనస్ 2 ని ఈ ఫంక్షన్ కి రాసుకొని, ఈ ఫంక్షన్ ద్వారా మనం a0 an bn వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇంటర్వెల్స్ అనేవి 0 టు 2 పై ఇచ్చాడు, -π టు π ఇచ్చాడు. అదే విధంగా మనకి ఈ విధంగా లెంత్ ఇస్తే అంటే -2 టు 2 అని, -4 టు 4 అని మనకి వాల్యూస్ ఇస్తే అప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు. సో ఇంటర్వెల్ అనేది మనకి -2 టు 2 అలా ఇస్తాడు కదా. సో అంటే -4 టు 4 అని ఇస్తాడు. ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి ఇస్తాడు. సో ఈ వాల్యూని మనం L అనుకుందాం. సో -L టు L లెంత్ అనుకుంటాం అన్నమాట. సో -L టు L. సో -2 టు 2 ఇస్తాడు, లేకపోతే -4 టు 4 అని ఎనీథింగ్ ఏ వాల్యూ అన్నా ఇవ్వచ్చు. ఆ వాల్యూని మనం L అని రిప్రజెంట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ L ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తామంటే f of x is equal to a0 by 2 plus sigma n is equal to 1 to infinity. సో an. సో ఇక్కడ b మైనస్ a ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనం ఏ వాల్యూని మైనస్ L అనుకుంటాం, b వాల్యూని L అనుకుంటాం. సో a మైనస్ b మైనస్ a మనకి ఎంత అయ్యిద్ది అంటే 2L అయ్యిద్ది. సో b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 2L అయ్యిద్ది. సో ఈ 2L ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే cos nx బై L వచ్చింది, ప్లస్ bn sin nx బై L ఈ విధంగా వచ్చింది అనమాట. సో మనకి ఎప్పుడన్నా ఈ లెన్స్ -2 టు 2 అని ఇస్తే మనకి డైరెక్ట్ గా 2 వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో బై యూలర్స్ ఫార్ములా మనకి ఏం చెప్తుందంటే a0 ఈజ్ ఈక్వల్ టు 2 బై b మైనస్ a కదా. సో b మైనస్ a అంటే మనకి ఎంత 2L. సో ఈ 2 పైన 2 క్యాన్సిల్ అయిపోతే మనకి 1 బై L ఉంటుంది. సో 1 బై L ఇంటిగ్రల్. సో లిమిట్స్ అనేవి మనం ఎలా తీసుకుంటాం -L టు L. సో ఇక్కడ మనకి -2 టు 2 ఇస్తే -2 టు 2 అనేది లిమిట్స్ అనేవి రాసుకుంటాం అన్నమాట. సో f ఆఫ్ x dx. అదే విధంగా an వచ్చేటప్పటికి 1 బై
ఎల్. సో ఇక్కడ కూడా మనకి 1/L వచ్చింది, -L to L. సో ఇక్కడ f of x cos nx by L dx. అదేవిధంగా bn వచ్చేటప్పటికి 1/L ఇంటిగ్రల్ -L to L f of x ఇంటూ కాస్. సో ఇక్కడ మనకి సైన్ వచ్చింది అనమాట, సైన్ వాల్యూస్ అనేవి వస్తాయి. సైన్ ఆఫ్ nx by L dx. సో ఈ విధంగా మనం ఫోరియర్ సిరీస్ లో ఇలా లెన్స్ అనేవి ఇస్తే an cos nx by L అనేది వచ్చింది. అదే మనకి 0 to 2π అనేది ఇస్తే కింద L అనేది రాదన్నమాట, మిగతాది మొత్తం సేమే. సో L ప్లేస్ లో మనం పై వాల్యూస్ అనేవి పెట్టుకుంటాం కదా ఇక్కడ. సో ఈ విధంగా మనం ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ అనేవి చేస్తాం అన్నమాట. సో రేపటి క్లాస్ లో మనం ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.